లంచం అడిగేవారిని ఏసీబీకి పట్టించడం నేరమా అని సిందిరి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శ్రీనివాసనగర్లో ఎక్సలెంట్ క్యాష్ సప్లయర్స్పై విజయనగరం జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ట్యాక్స్ కట్టలేదనే ఆరోపణలతో తనిఖీ చేయగా ఆ సమయంలో యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో సంస్థను సీల్ చేశారు. మళ్లీ శుక్రవారం ఉదయం యాజమాన్యం సమక్షంలో కార్యాలయాన్ని తెరిచి అధికారులు సోదాలు చేశారు. అయితే జనవరి నెలలో ఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ను ఏసీబీకి పట్టించారన్న కక్షతోనే తన కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారని సిందిరి శ్రీనివాసరావు ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలను అధికారి కె వెంకటరమణ ఖండించారు. పై అధికారుల ఆదేశాలతోనే సోదాలు చేశామని వివరించారు. బకెట్స్ టిన్స్ కొంటాం, అది 18%, జీడిపప్పు ఏమో 5%లో వెళ్తుంది. 13% వేరియేషన్ ఉండిపోవడం వల్ల ఇన్పుట్ ఉండిపోతుంది సార్. అందువల్ల ఇన్పుట్టే కానీ ఇంకేమీ లేదంటే నేను క్లియర్గా వివరించిన తర్వాత మీకు 13 లక్షలు రైజ్ అయ్యింది కాబట్టి ఈ 13 లక్షలను సప్తా అయిపోవాలని మీరు నాకు 4 లక్షలు ఫార్మాలిటీ ఇచ్చినట్టయితే మీకు అన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. అది కూడా టార్చర్ పెడితే నా పరిస్థితి బాగోలేదండి. గతంలో 2012లో కొన్ని కోట్లే లాస్ అయిపోయింది. వ్యాపారపరంగా కొందరు వ్యక్తులు లాస్ చేశారు. దానివల్ల నేను ఇచ్చే పరిస్థితులు లేనన్నా మీరు ఇస్తారా సస్తారా చూడండి. ఇవ్వకపోతే మాత్రం మేము మినిస్టర్కి చెప్పినా సరే ఖాతరు చేయము, నోటీస్ పంపిస్తాం. 13 లక్షలు 26 లక్షలు నోటీస్ పంపించి మీకు ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి 4 లక్షలు ఇస్తే మాత్రం అన్నీ వెళ్ళిపోతాయి అనగానే నేను ఫ్యామిలీతో పాటు వెళ్ళినా కూడా టార్చర్ పెడితే నేను ఏసీబీకి ఆశ్రయించడం జరిగింది. ఏసీబీకి ఆశ్రయించినప్పుడు వెంకటన్న అతని వ్యక్తి ఏసీటీఓ ఓవరాల్గా ఏసీబీ వాళ్ళకి చిక్కుకున్నారు. ఆ చిక్కుకోవడంతో దాన్ని బేస్ చేసి అది టార్గెట్గా పెట్టుకొని ఇక్కడ పరిసర ప్రాంతంలో చాపరా కానీ, గప్పులి కానీ, మందసా కానీ, హరిపురం కానీ, పలాసా కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 500 యూనిట్లు ఉంటే నా పైనే ఏకంగా కక్ష కట్టి